గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా శతకోటి వందనములు. ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య శుక్రవారము ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మంచిగా మసులుకొని, అమావాస్య అంటే కనుక ఒక పారి మంచిగా ఉంటుంది. ఈ అమావాస్య అనేది పితృదేవతలకు అనేది ఈ అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య ఇది. కానీ మనసు అనేది మంచి సంకల్పన ఉంటే ఎప్పటికైనా మంచి రోజులు చెడ్డ రోజులు మంచి అన్నీ కూడా తెలుసుకొని మనం మానవత్వం ఎత్తినాక ప్రతి ఒక్కటి ముందడుగు అనేది వేయాలనుకుంటే ఎప్పటికనేది మనకు అవకాశం అనేది ఇస్తాడు భగవంతుడు. కానీ ప్రతి ఒక్కటి కూడా మనం మంచి పనులు అనేది చేయాలి, సంకల్పన అనేది మనందరము కూడా ముందుకు పోవాలని ఆ భగవంతుడి అందరు భగవద్గీత అంటే కనుక చాష్టారిగా భగవంతుడు మన దగ్గరలో మన ఆత్మలో మన హృదయంలో ఆ భగవంతుడు ఉన్నట్లే భగవద్గీత అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను తెలుసుకొని జీవితం అనేది వ్యర్థములో పడుకోకుండా ఎప్పటికైనా ఇలమిందికి వచ్చినాక ఎప్పుడో ఒక పారైనా పోవాల్సినవే మనిషి అనేది తెలుసుకొని మసులుకొని నవ్వడము ఒక వరం, నవ్వించడము ఒక భోగం, నవ్వలేకపోవడము ఒక రోగము. తల్లికి బిడ్డ భూమాత కంటే గొప్పది, తండ్రికి బిడ్డ ఆకాశం అంత గొప్పవాడు. ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తాడు, పిరికివాడు క్షణం క్షణము మరణిస్తాడు. మనం ఎంత చేసినా కూటికే, మనం ఎన్నేళ్ళు బతికినా కాటికే. మన జీవితమును ఆచిస్తూ ఇతరులకు చేసిన సాయమే శాశ్వతం. బాయిలో నీరు తాడు సాయముతో బకిడీ దూర బయటికి తీయగలవు. భక్తి సాధనలో భగవంతుని అలా చేరగలము. భగవంతుని అనేది అలా మనం చేరగలుగుతాం. ప్రతి ఒక్క మనిషి కూడా వ్యర్థంలో పడుకోకుండా భగవంతుని ఎంత మనం పని చేసినా ఎన్ని చేసినా భగవంతుని సంకల్పన అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలని నా హృదయపూర్వకంగా మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఉంటారు. అన్నిటికన్నా ఎంతటి వారైనా కూడా సంస్కారం అనేది ప్రతి మనిషికి గొప్పతనం అనేది మనిషిలో అనేది ఒక అహంకారము లేకుంటే కనుక వాళ్ళ హృదయంలో భగవంతుడు సదా అస్తు అని కొలువు తీరి ఉండగలుగుతాడు. ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా హ్యాపీగా ఆనందంగా ఖుషిగా ఆరోగ్యంగా ఉండాలని నా హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా వేడుకొని మీ ముందుకు వచ్చి మీరు అనేది నా వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక సంతోషముతో నాకు ఒక్క తోచిన మాట భగవంతుని మీద సంకల్పనతో మీ ముందుకు వచ్చి నేను కూడా ఒక చిన్న నా ఒక్క హృదయానికి తోచినది భగవంతుని మీద నమ్మకంతో మీ ముందుకు వచ్చి నేను కూడా చెప్పగలుగుతాను. శుక్రవారము నాడు సిరిని విడవద్దు, శుక్రవారము నాడు సిరిని విడవద్దు, నేను దద్దు భూమి నెట్టద్దు, తోబుట్టు మనసు కష్టపెట్టద్దు, సంధ్య నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు, ఇల్లాలు కంట తడి పెట్ట నింట, ఇల్లాలు కంట తడి పెట్ట నింట, కళ్ళలాడని ఇంట గోమాత ఎంట, ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు. ప్రతి ఒక్కరి హృదయములో ఆ తల్లి లక్ష్మీదేవి సంకల్పన అందరికీ అనేది ఆనందంగా హ్యాపీగా ఖుషిగా ప్రతి ఒక్క మనిషి అనేది అందరికీ కూడా కొలువు తీరి ఉంటుంది. వీళ్ళకుంది వాళ్ళకు లేదనకుండా భూమి మీదకి మనకేసిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆ అమ్మవారిని సంకల్పన మనం తెలుసుకొని ముందడిదని చేస్తే కనుక అందరూ కూడా తెలుసుకోవాలి మనిషిని అమ్మవారి సంకల్పన. ఇది నేనే అనేది లేకుండా ఒక ఇగో లేకుండా ఏ పొద్దు మనిషి సాదాసీదాగా బతుకుతాడు. ఆ మనిషికి అనేది ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు కొలువు తీరి ఉంటాడు. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకొని చక్కగా ఒక బాటలోనే నడుస్తే ఇంక అందరూ కూడా ఆ భగవంతుడి సన్నిధిలోకి మనం చేరగలుగుతాం. కానీ ఒక గురువు అనేది బ్రహ్మాండమైన ఒక గురువు ఉన్నాడు. ఆ ఒక్క గురువు కాడ ఏమైనాడు, ఒక్క శిశువుడు అనేటోడు ఉండేవాడు.
ఆ ఒక్క శిశువుడు ఈయన ఎప్పుడు అనేది ఆ శిశువు గురువుకు అక్కడ ఆయనకు ఏమి కథ ఏం కథ ఎప్పుడు జ్ఞానంలోకి వస్తే 2 రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఆ జ్ఞానంలో నుంచి ఆయన లేచేవాడు కాదు. శిశువుడు అనేది ఆయన ఎప్పుడన్నా లేని ఏమైనా చేయని ఎప్పుడైనా ఏదైనా కానీ ఆయనకనేది కనిపెట్టుకొని ఆయనకు సేవ చేసుకుంటా ఆయనకనేది అందుబాటులో ఆ గురువు కాడ ఈ శిశువుడు కనిపెట్టుకుంటా ఆ శిశువుడు ఉండేవాడు. కానీ ఈ గురువు అనేది ఎక్కువ ఆ జ్ఞానములో చేయడంలో జ్ఞానము చేసి అనేది ఆ ఒక్క శిశువుడి అనేది ఆ మైండ్కు ఆ మనసుకు ఆ గురువుకు ఏమైంది నా శిశువుడు కానీ 8 రోజులకు తను విడుస్తాడు అనేది ఆ గురువుకు అనేది ఒక్క సంకల్పన మనసులో కలిగింది ఆయనకు. నా గురువు అనేది ఇట్లా గురువుకు అనేది సంకల్పన ఈ శిశువుడు కాలం అయిపోతాడనేది సంకల్పన కలిగింది. అప్పుడు గురువు చాలా బాధపడి మనసులోనే ఆవేదన తట్టుకోలేక ఆ గురువు ఏం చేసేసినాడు, నాయన ఇవన్నీ ఆ శిశువునికి చెప్పకుండా నాయన నా కాడనే సేవ చేస్తుంటే ఎట్లా, నువ్వు కూడా కొంచెం విశ్రాంతి తీసుకొని మీ తల్లిదండ్రులను మీ బంధుమిత్రులను అందరినీ కూడా 7 రోజులు కలుసుకొని నువ్వు తర్వాత 8వ రోజుకు నా కాడికి రానైనా అని చెప్పినాడంట. సరే స్వామి, నేను పోతే గనక నీకు అన్ని పనులు అనేది ఉంటాయి, నువ్వు చేసుకోలేవు, నువ్వు జ్ఞానము చేస్తుంటావు, నీ పనులన్నీ ఉంటాయి కదా అంటే ఉంటే ఉండని పోనాయనా, నువ్వు పోయి రాపోనాయనా, మీ తల్లిదండ్రులను కలుసుకొని రాపోనాయనా అని చెప్పినాడంట. కానీ ఆయన చెప్పేటప్పుడు ఆ ముఖములో అనేది ఒక తేజస్సు అనేది ఆ గురువు గారికి లేదు. నా శిశువుడు ఇట్లా ఇదైపోతాడే, నా ఇట్లా చేస్తాడే అనేది ఒక ముఖములో కళ్ళలో కండ్లలో తేజస్సు అనేది లేదు. ఒక చింతాకాంతుడుగా అనేది నా శిశువుడు ఇట్లా అయిపోతాడనేది బాధపడుతున్నాడు. కానీ ఈ శిశువునికి అనేది తెలియదు. కానీ ఏం చేసేసినాడు, పోయి చూసుకొని 8వ రోజు ఖచ్చితంగా రానాయన అని చెప్పుతానే. సరే గురువర్య, ఏమైనా గడ ఉంటే గనక నేను వచ్చినాక ఇక్కడ పనులన్నీ చూసుకుంటా, నువ్వు ఏం బాధపడకాకు, నేను వచ్చి చేస్తాను, ఎన్ని నిదానంగా నేను చేసుకుంటానని చెప్పి గురువు గారికి ఆయన కొలువు తీరి ఏం చేసినాడు, సంకల్పన చేసుకొని ఆ గురువు గారిని సంకల్పన చేసుకొని సెలవు తీసుకొని ఆ పుట్టి అమ్మ నాయన తల్లి తండ్రులను కలుసుకుండడానికి పోయినాడు. పోతా దావన అనేది పోతా ఉన్నాడంట. పోతా నడుస్తా ఆయన ఎట మార్గం పోయినట్లు పోతా ఉంటే ఏమైందంట, అక్కడ ఒక లక్ష మేను ఏం చేసినాయి, చీమలు అనేది అన్ని లోపలికి పోవడము బయటికి రావడము. అంటే అవన్నీ ఒకటికొకటికి చీమలు ఎదురు పలుకుంటాయి కదా, ఈ చీమకి ఆ చీమకి ఈ చీమ చెప్పుకోవడం, పోయేటిలో గూడులోకి లోపలికి పోతున్నాయి, మళ్ళీ బయటికి వస్తున్నాయి. అట్లా చూస్తాను ఆ చీమలన్నీ ఒక ఇంతగా పోతుంటే వస్తుంటే 1,00,000 చీమలు లాక్కుంటే ఒకటే నేను సంకల్పనగా చూస్తూ ఉంటాడు. ఆ చీమలు చూస్తా సంతోషపడుతా ఏమి చేసేసినాడు, ఇంకా కొంతసేపటికి ఆ ఒక్క ఏటి మార్గములో ఆ ఒక్క పక్కన ఒడ్డున అనేది ఆ ఒక్క విధి వంక అనేది పారుకుంటా ఆ నీళ్ళు అనేది వస్తూ ఉన్నాయి. అయ్యో, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు లక్షల చీమలన్నీ ఏమైపోతాయి, అన్నీ కూడా ఆ గంగపాలైపోతాయి. ఏం మార్గం ఏం చేయాలని చెప్పి ఆయన కేటాయించుకొని ఆలోచన చేసుకొని ఆయన ఏమి చేసేసినాడు, అంత చీమలకు ఒక గోడ తిన్న కట్టేసి ఆ నీళ్ళ మార్గం రాకుండానే చేయకోకుండానే అంత మన్ను పోసుకొని కట్ట వేసుకొని ఆ చీమలకు ఏ హానికరము లేకుండా ఒక నీళ్ళు ఆ చీమకాల నుంచి ఒక పక్కకు కాలం మాత్రం పక్కకు పోయేటట్టు దీంట్లోకి ఒక గోడ తిన్న కట్టేసి చీమ ఒక్కటి కూడా పక్కకు పోకుండా దాంట్లోకి అనేది ఏర్పాటు చేసేసినాడు. అంటే ఆ లక్షల చీమలకు అనేది ఈ శిశువుడు ఇంటికి పోతా ఆ ఒక్క ఇంతగా ఇన్ని లక్ష చీమలకు ఏర్పాటు అనేది పెట్టేసినాడు. ఆయన ఇంటికి పోయినాడు. తల్లితో తండ్రితో తమ్ముళ్ళతో బంధుమిత్రులతో అందరితో కూడా ఖుషిగా 7 రోజులు ఎప్పుడు గడిచిపోయినాయి. ఆ గడిచిపోయినాక తర్వాత ఏం చేసేసినాడు, అప్పుడు గురువు గారి మాట అనేది ఆయనకు గుర్తొచ్చేసేసింది. గురువు గారి మాట గుర్తుకొస్తానే, అయ్యో నా గురువు కాడికి నేను 8వ రోజు పోవాలనే, నా గురువు రమ్మన్నాడే అని చెప్పి ఏం చేసి
చేసినాడు, గబా 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 నేను 8 రోజులు తెలియకోకుండానే జరిగిపోయింది పుట్టింట్లో. ఇంకా ఆమె 8 రోజు సంకల్పనతో మళ్ళా ఆ షేడ్ది బతికిందని చెప్పి ఆ గురువు గారికి వస్తాడు. ఆ గురువు గారికి వచ్చేటప్పుడు ఈ గురువు 8 రోజు అయింది, నా శిశువుడు ఇప్పుడు మరణిస్తాడు, కనీసం అంటూ నా శిశువుడిని చూసుకోలేకపోతే నేను నా శిశువుని చూసుకోలేకపోతే నేను గురువు గారు చింతాకాంతుడయ్యి చాలా బాధపడుకుంటా ఆయన ఒక ఆలోచనలో పడిపోయి మనిషి నిర్మాయమైపోయిన నా గురువు గారు. అంటే నా శిశువుడు ఇట్లా ఇదవుతాడే అని ఆయన మైండ్ అంతా అట్లయిపోయింది. కానీ ఆయన ఒక ఆలోచనలో చూస్తా ఉండగానే ఆ శిశువుడు వస్తూ ఉన్నాడు. ఎవరు వస్తున్నాడే అని చెప్పి ఆలోచన చేసి చూస్తే ఆయన శిశువుడు వస్తున్నాడు. ఒక్కపారి ఆయన ఉలక్కిపడి, నాను జ్ఞానంలో కూర్చున్నప్పుడు రావడమేమి, ఈ నా శిశువుడికి మళ్ళా తిరిగి నా శిశువుడు వస్తున్నాడు అంటే కాలం అయిపోయి ఉంటాడని గురువు అనుకున్నాడు. మళ్ళా వస్తున్నాడే నా శిశువుడు, అబ్బా అని చెప్పి సంతోషముతో ఆయనను ఇట్లా సంధిటి కడుచుకొని ఇట్లా అంతా ఆయన కవగలిల్చుకొని ఆనంద బాష్పాలతో ఆ గురువు గారు సంతోషపడినాడు. సంతోషపడి కూర్చోబెట్టుకొని ఏమి చేసేసినాడు, నాయనా శిశువా నువ్వు 7 రోజులు పోయినావు కదా, ఏమి పనులు అంటే సంతోషం అటు విమర్శించుకోవాలి కదా, ఏమి చేసినావు నాయనా నువ్వు, ఇంటి దగ్గరకు పోయి ఏం చేసినావు, ఎక్కడ ఏం నాయనా అన్నట. గురువు గారు నేను ఏమి చేయలేదయ్యా, నేను పోతా ఏమి చేసేసినాను అంటే నువ్వు చేసిన పనులు చెప్పు నాయనా అన్నాడు. అంటే నేను పోతా ఉన్నాను స్వామి గురువు గారు. పోయేటప్పుడు ఏం చేసినాడు, వచ్చేసిమా పోయేసిమా ఎదురెదురు పలుకుతా ఏమి చేసేసినాయి. అప్పుడు ఒక గూడ కట్టుకొని ఉండే పక్షానికి ఏమైందంటే ఆ ఒక్క వంక అనేది ఏరు పారుకుంటా వస్తూ ఉంటే నేను అప్పుడు ఒకటి కాదు ఇన్ని చీమలు కూడా చనిపోతాయి అని చెప్పి కొట్టుకొని పోతాయి కదా, నోరులో జంతువు కాదు కదా ఇవి అని చెప్పి ఆలోచనతో ఆ కంచె వేసి నేను కట్టేసి నేనంతా ఇట్లా విధి చేసినాను స్వామి గురువు గారు. ఇట్లా చేసుకొని నేను తర్వాత పోయి ఆ చీమలకు రక్షణగా కాపాడిన నేను ఇంటికి పోయినాను. ఆ 7 రోజులు అమ్మ నాయనతో సెకండ్లోనే 7 రోజులు గడిచిపోయినాయి. నా గురువు గారు రమ్మన్నారు కదా, 8వ రోజుని వచ్చినానయ్యా అన్నాడంట. అప్పుడు గురువు గారు సంతోషపడి ఆనందముతో ఉక్కిరిబుక్కిరైపోతున్నాడు. నాయనా నువ్వు చేసిన ఒక పనులు ఏమైందంటే లక్షల సీమలతో ఆవిష పోసినావు, నువ్వు నీ లక్షల సీమలతో నువ్వు ఆవిష పోసినావు. నీ ఒక్క ప్రాణాన్ని అనేది భగవంతుడు తిప్పికొట్టి మళ్ళా నీకు ఆవిష ఊరు పట్టించినాడు నాయన. నీకు ఆవిష కూడా మళ్ళా భగవంతుడు సంకల్పన అన్ని దాంట్లకు నీకు ఊపిరి పోసాలక ఈ నీ ఒక్క ఊపిరిని కూడా నీకు మళ్ళిచ్చి విధి చేసినాడు. నీకు ఒక ప్రాణగండం అనేది ఉండి 8వ రోజును చనిపోతామని నాకు కూడా నా కళ్ళలో తేజస్సును చూడలేదు నాయన, ఇది పరిస్థితి అని చెప్పిన. చెప్పుతేనే గురువు గారు నాకేం తెలుసు స్వామి, అవునా అని చెప్పి ఆనందముతో సంతోషముతో అంటే వచ్చినాక భూమి మీదకి వచ్చినాక ఎప్పుడో ఒకనాడే పోయవలసిందే, ఉండేదంటూ ఏమీ లేదు ప్రతి మనిషి కూడా. కానీ ఇంకా మంచి పనులు చేసేటి చెడ్డ పనులు చేసేది ఉన్నాయి కదా, కానీ మంచి పనులు అనేది చేస్తే కనుక భగవంతుడు మంచి సంకల్పన, మంచి మార్గం, మంచి వ్యవహారం అనేది సంకల్పన కల్పిస్తాడు. అది నేను చెప్పడం కాదు. కానీ మనకనేది ఎప్పుడో పారిపోతాయి. ఇప్పుడు మనం చెప్పినామనుకో ఎప్పుడైనా పోయేటోళ్ళమే కదా అని అంటాం. కానీ కొన్ని గండాలు కాపాడుతాయి. మనం చేసే ఒక పనులు కొన్ని గండాలు కాపాడి మంచిగా అనేది ఒక ముందడుగు వేసి మనకు ఆవిష పోయగలుగుతాడు దేవుడు చేసిన మంచి పనులు. మనం ప్రతి ఒక్కటి లేస్తానే అబద్ధాలు, చెడు మాటలు, చెడు వ్యవహారాలు, చెడు కథలు అనేది వాడిపోసుకుంటే కనుక ఆ మనసు జీవితము కూడా, ఆ మనసు తత్వము కూడా ఎంత ఆరంభముగా చీరకట్టు, ఎన్నెన్నో మంచి బంగారు వెయ్యి, ఎన్నో వస్త్రాలు ఎంత చెప్పినా కాడా మనిషిలో అనేది ఒక కుళ్ళు ఉండేటప్పుడు ఏమి చేసినా ప్రయోజనంలే. నువ్వు ఏమైనా కట్టు, ఏమైనా తిను, చెట్టి అన్నము తినుగాక, మంచి మనసు హృదయం అనేది అంత పరిపూర్ణతగా అనేది ఉంటే కనుక మనకు నెయ్యి అన్నము తిన్నట్లుంటుంది మన హృదయము, మన మనసు ఎన్నలాంటి హృదయం అనేది ఉండాలి మనకు.
అది ఎట్లా వస్తుంది అంటే మనము భూమి మీదకి వచ్చినాక భగవంతుడు మనకు ఇళ్ళ మీదకి వేసినాక ఆ సంకల్పన అనేది మనం తెలుసుకొని మంచి మనసు మంచి మార్గము మంచి బాటలో నడుస్తాము. ఇప్పుడు మనం 10 మందికి చెబితే ఆ 10 మందికి ఇంకొకరు చెప్తే ఆ ఖాతాలో మనకు అందరికీ మంచిగా పడతాయి కదా. చెడు పడితే ఇంకా చెడు వ్యవహారాలలోనే మనం పోగలుగుతాం కదా. కానీ 10 మనిషి తెలుసుకొని జీవితం అనేది వ్యర్థంలో పడుకోకుండా భగవంతుడు వచ్చినాక ఎప్పుడో పుట్టినాక గిటక తప్పదు. కానీ మనం అనేది కొంచెం చేసుకుంటా పోతే కనుక కొన్ని గండాలు కొన్ని తప్పిపోయి మంచి పనులు చేస్తాము. మంచి మార్గంలో మంచిగా అబ్బా ఎంత మంచి సాగు చనిపోయినాడు, ఎంత మంచి మనసు అంటారు చూడు. ఆ ఒక్క మంచి చచ్చిపోయేటప్పుడే 10 మనిషి అనుకునేది బతికిన బతుకు సచ్చే సావులు తెలుస్తుందంట చూడు పెద్దవాళ్ళు. అట్లా 10 మనిషి తెలుసుకొని ఒక భగవద్గీత కానీ మంచిగా రామాయణం కానీ భగవద్గీత కానీ ఏది ఎవరికి తోచిన కోణాలలో భగవంతుని నామస్మరణ చెయ్యండి. సదాస్తరి ఆ భగవంతుని సన్నిధిలోకి కూడా మనందరము చేరగలుగుతామని నా హృదయపూర్వకంగా ఈ అమావాస్య రోజు శుక్రవారం రోజు ప్రతి ఒక్కరికి కూడా ముందుకొచ్చి నా ఒక్క చిన్న మాటగా నేను చెప్పగలుగుతాను. గ్రహించే ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూడండి, తెలుసుకోండి. కంట్లో రవ్వ మీద కూడా పాపం పరిహారం అనేది అవుతుందని నా హృదయపూర్వకంగా భగవంతుని సంకల్పనతో ముందుకొచ్చి నేనంటూ చెప్పగలుగుతాను. ఓం గణేశాయ నమః.